Namaskar. Welcome back to Try to Technology. My channel, like and subscribe and your friends and family to share చేయండి. And if you have any queries, don't forget to join our Telegram channel. అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్నా పోస్ట్ చేయండి, విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. ఓకే, సో చాలా మంది మనం డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అండ్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ జెన్కిన్స్ విత్ సోనార్ క్యూబ్. ఓకే, సో సోనార్ క్యూబ్తో ఇంటిగ్రేషన్ ఎట్లా చేస్తారు అనేసి అడుగుతున్నారు. ఓకే, సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ ది ఎండ్, బట్ బికాస్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి I thought of doing it now. Okay, so go and search for Sonar Cube download on them. Okay, so I'll go to download Sonar Cube. So community version install చేసుకున్నాం. I'm not going for the developer version. I don't want to go for the trial editions. Okay, so community edition ఉంది ఇక్కడ. Okay, so I'll click copy link address. Okay, so and we'll go to my Linux boxes. Okay, so Linux box kill them. First I need to log in here. Okay, so I'll say connect. Okay, so it's in a Kafka box actually, but I'm going to install in this box because it's a medium box. Okay, so I'm into my box now. We'll go here. Sonar Cube, copy link address, and I'll go into this box. I'll say wget install. Okay, so నేను డౌన్లోడ్ చేస్తున్నా. ఓకే, సో బైనరీస్. ఓకే, యూ కెన్ డౌన్లోడ్ జిప్ ఫైల్. ఓకే, సో జిప్ ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నా నేను. మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్ దెన్ డౌన్లోడ్ చేస్తలేను లైనక్స్ బాక్స్ కోసం సపరేట్గా. సో యూ కెన్ డూ ది జిప్ ఫైల్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ మనకి లైనక్స్ బైనరీస్ ఉంటాయి కాబట్టి ఐ విల్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ దేర్. ఓకే, సో యూ నీడ్ టు హ్యావ్ అన్జిప్. ఓకే, సో నా దాంట్లో అన్జిప్ లేదనుకుంటా. ఓకే, సో ఐ విల్ ఇన్స్టాల్ అన్జిప్. Okay, unzip is installed now. Then I'll say ls. Okay, so I'll say unzip Sonar Cube. Okay, so it just unzip చేసింది ls-l. ఓకే, సో ఇక్కడ నేను బిన్ డైరెక్టరీలోకి వెళ్తే నాకు లైనక్స్ ఉంటుంది. ఓకే, cd linux. ఓకే, and also I will show what other things we'll have. ఓకే, సో ఇక్కడ విండోస్ మ్యాక్ లైనక్స్ JSW లైసెన్స్ కనిపిస్తుంది మనకి. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ద లైనక్స్. ఓకే, సో ఇది నా ubuntu బాక్స్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ నీకు sonar.sh ఉంది. సో యూ కెన్ ఎడిట్ sonar.sh. ఓకే, సారీ, sonar.sh is to start your Sonar Cube. Okay, so what I'll do is I'll go and change some configurations. Okay, so కాన్ఫ్లోకి వెళ్తే మీరు, ఓకే, సో మీకు ఇక్కడ sonar.properties ఉంటుంది. ఈ sonar.propertiesలోకి వెళ్ళండి. ఓకే, ట్రై టు చేంజ్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫర్ ద JDBC కనెక్షన్. ఇక్కడ నేనేమి ఒరాకిల్ కానీ MySQL కానీ PostgreSQL కానీ చేయట్లేదు. ఓకే, సో రిమెంబర్ దాట్. ఐ విల్ సే Sonar Cube అండ్ ఐ విల్ సే Sonar Cube. ఓకే, సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాం. ఓకే, అండ్ డేటాబేస్ వచ్చేసి యాక్చువల్గా కాఫ్కా ఆల్రెడీ 9092 మీద రన్ అవుతుంది. సో ఐ విల్ గివ్ ఇట్ యాజ్ 9093. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి యూ కెన్ గో అండ్ చెక్ ఫర్ యువర్ సర్వర్, వెబ్ సర్వర్. ఓకే, సో ఇక్కడ వెబ్ సర్వర్లో ఐ విల్ చేంజ్, ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్. ఓకే, సో డిఫాల్ట్ వాల్యూసే ఉంచుతాను నేను, బట్ ఓకే, సో ఐ విల్ ఎనేబుల్ ఇట్. ఓకే, 9000 పోర్ట్ మీద, బట్ ఐఎమ్ గివింగ్ ది కాంటెక్స్ట్. ఓకే, సో నేను Sonar Cube అనే కాంటెక్స్ట్ ఇస్తున్నా. నేను IP అడ్రస్ :9000/Sonar Cube అని వాడాలి. ఓకే, సో అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్. ఓకే, సో నాది ఇది అయిపోయింది. ఓకే, సో లైక్ sonar.configuration. సో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ LDAP కాన్ఫిగరేషన్. ఓకే, సో LDAP అయితే నేను ఏం చేయట్లేదు. సో ఎలాస్టిక్ సర్చ్ కూడా ఐఎమ్ గివింగ్ డిఫాల్ట్. ఓకే, సో నేను ఏమి చేంజెస్ చేయట్లేదు. ఓకే, అందులో కూడా. ఓకే, సో ఎవ్రీథింగ్ డిఫాల్ట్ వదిలేసిన వేరేవన్నీ. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సేవ్ దిస్. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను రూట్లో సేవ్ చేసిన ఇవన్నీ. ఓకే, సో రూట్లో ఇది వర్కౌట్ అవ్వదు, బట్ ఐ మూవ్ దిస్ టు ది నార్మల్ యూజర్ క్రియేట్ చేసి నార్మల్ యూజర్కి మూవ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఆల్సో wrapper.confలో మనం జావా పాత్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, సో మీకు జావా పాత్ ఇవ్వాలంటే మీకు OpenJDK ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఓకే, ఐ విల్ సెర్చ్ ఫర్ OpenJDK. ఇన్స్టాల్ అయ్యే ఉందనుకుంటాను నేను నా దాంట్లో. సో ఐ విల్ సే find -name Java. Okay,
సో ఇక్కడ OpenJDK 8 ఇన్స్టాల్ అయింది నా దాంట్లో ఆల్రెడీ. ఓకే, సో ఐ విల్ కాపీ దిస్. ఓకే, ఓకే, సో what I'll do is I'll do this the wrapper. Okay, okay, wrapper లో I have given the path, save it. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లైక్ మనం రూట్తో రన్ చేస్తే ఇట్ వర్కౌట్ అవుతుంది. ఓకే, నేను రన్ చేసి చూపిస్తాను మీకు. ఎనీవే, సో ఇఫ్ ఐ గో టు బిన్ డైరెక్టరీలోకి వెళ్ళండి. ఇఫ్ యూ సీ ఇన్ ది బిన్ డైరెక్టరీ లైనెక్స్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ sonar.sh అని రన్ చేస్తే మీకు ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ కన్సోల్ స్టార్ట్ స్టాప్, ఫోర్ స్టాప్, రీస్టార్ట్, స్టేటస్, జంప్ అని. ఓకే, సో నాదైతే రన్నింగ్లో లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇఫ్ ఐ సే స్టేటస్, ఓకే, సో SonarQube is not running అని చూపిస్తుంది. సో ఇక్కడ ఇఫ్ ఐ సే కన్సోల్, ఇట్ విల్ షో ఆల్ ది అవుట్పుట్ ఇన్ ది కన్సోల్. ఓకే, సో కన్సోల్లో అవుట్పుట్ చూపిస్తుంది నాకు. ఓకే, సో ఇక్కడ డెఫినెట్గా ఇట్ విల్ ఫెయిల్. ఓకే, రిక్వైర్స్ జావా అంటుంది, వ్రాపర్ స్టాప్డ్. ఓకే, సో జావా ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది, బట్ ఇట్స్ స్టిల్ సేయింగ్ ఎర్రర్ రన్నింగ్ అండ్ జావా ఇస్ నాట్ ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది. ఓకే, జావా వర్షన్ అయితే ఉంది. ఇఫ్ ఐ సే జావా హైఫన్ వర్షన్, ఓకే, సో 16 నడుస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే జావా, ఓకే, సో OpenJDK లేటెస్ట్ వర్షన్ని నేను యాడ్ చేసిన ఇప్పుడు. ఓకే, సో జావా 16 యాడ్ చేసిన, ఇంతకుముందు 8 యాడ్ చేసిన నేను. ఓకే, నౌ ఐవ్ యాడెడ్ విత్ ది లేటెస్ట్ వన్, దట్ ఈస్ ఓకే, సో OpenJDK 16 యాడ్ చేసిన ఇక్కడ. ఓకే, సో నౌ ఓకే, సో వెయిటింగ్ ఫర్ ఎలాస్టిక్ టు బి అప్ అండ్ రన్నింగ్ అంటుంది. సో యాజ్ ఎ రూట్ యూ కెనాట్ రన్ ద ఎలాస్టిక్. ఓకే, సో ఎలాస్టిక్ మనం రూట్ లాగా రన్ చేయలేము. ఓకే, సో ఎనీవే వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ గో బ్యాక్. ఓకే, సో ఇది నా ఫైల్ కాబట్టి ఐ విల్ సే కాపీ ఇట్స్ టు /home/ubuntu. ఓకే, సో అండ్ ఆల్సో ఐ విల్ సే chown -r ubuntu/ubuntu. Okay, now I'll exit. Okay, so if I say pwd, okay, so print working directory వచ్చేసి నాది ubuntu నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ. సో I have copied this here. సో ubuntu ఓనర్ కూడా ubuntu చూపిస్తుంది. సో if I say cd SonarQube ls, okay, so it is ls of sorry. Okay, so ubuntu. Okay, so I can run it now. So I'll go to cd bin linux./sonar.sh space console. Okay, okay, so now if you see, okay, so I'm not seeing any errors as such. Okay, so it is trying to start Elasticsearch. Okay, so Elasticsearch run cheyadaniki try chestundi. It says app process is up and also launch process. Okay, so we'll wait for some time. Okay, so ఇక్కడ default administrator credentials are still being used. Make sure to change the password or deactivate the account. Okay, so మనం ఎప్పుడైతే లాగిన్ చేస్తామో you can use the same administrator credentials. Okay, so still it is ఇంకా అప్ అవ్వలేదు SonarQube. Okay, so we'll still wait. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి ప్రాసెస్ ఆఫ్ SonarQube ఇస్ అప్ అని చూపిస్తుంది. ఓకే, సో లెట్ us గో టు ది బ్రౌజర్. ఓకే, సో కాపీ చేసుకుందాం నా IP అడ్రస్. ఓకే, సో ఇది నా IP అడ్రస్. ఓకే, లెట్ us గో హియర్. IP 9000/SonarQube. ఓకే, సో ఇట్ ఈస్ లోడింగ్. ఓకే, సో డిఫాల్ట్ వచ్చేసి అడ్మిన్ ఉంటుంది పాస్వర్డ్. ఓకే, డోంట్ సేవ్. ఓల్డ్ పాస్వర్డ్ వచ్చేసి admin and you can give your new password here. Okay, I've given my new password and updates. Okay, so ఇది నా SonarQube. Okay, so this is my SonarQube page. సో దీన్ని జెన్కిన్స్తో ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తామో చూద్దాం. ఓకే, సో ఇది నా SonarQube సర్వర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాం మనం. ఐ గో టు మై జెన్కిన్స్, మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఇది ఎక్స్పైర్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ ఐ గో టు మేనేజ్ ప్లగిన్స్లో SonarQube చూద్దాము. SonarQube సారీ అవైలబుల్లో. ఓకే, SonarQube. ఓకే, సో SonarQube స్కానర్ మనకి ఇక్కడ వచ్చేసింది. ఓకే,
So I'll stay install without restart. Okay, installing, success. Okay, so I'll go to my dashboard and manage Jenkins, configure system. Okay, so configure system lo if I give SonarQube, okay, so SonarQube servers are in the environment variables enable injection of SonarQube server and guర్తునేను ఇది enable చేసుకోండి. If checked, job administrators will be able to inject a SonarQube server configuration. Okay, so I'm adding the SonarQube. Okay, so name వచ్చేసి you can give anything like Sonar Jenkins. Okay, Sonar Jenkins అని ఇస్తాను నేను. And the URL. Okay, so URL వచ్చేసి, so I'll go to my SonarQube server. Okay, ఇది మన URL. Okay, SonarQube. Okay, now what we can do is, okay, ఇక్కడ మనకి టోకెన్ యాడ్ చేయాలి మనం. ఓకే, సో వీ హ్యావెంట్ క్రియేటెడ్ ఎనీథింగ్ మనం SonarQube. ఓకే, సో అడ్మినిస్ట్రేషన్కి వెళ్తా నేను. ఓకే, సో అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళిన తర్వాత లైక్ ఇఫ్ ఐ గో టు సెక్యూరిటీ యూజర్స్. ఓకే, సో అడ్మిన్ ఉంది, సో ఐ విల్ గో విత్ టోకెన్స్. ఓకే, ఇక్కడ టోకెన్స్ ఉంది కదా, ఐ క్లిక్ ఆన్ టోకెన్స్ అండ్ ఐ విల్ గివ్ ఎనీ నేమ్ లైక్ జెన్కిన్స్ అని ఇద్దాం, జనరేట్. ఓకే, ఐ విల్ కాపీ దిస్, ఐ విల్ క్రియేట్ అ జెన్కిన్స్ టోకెన్ ఇక్కడ. ఓకే, సో ఇది వచ్చేసి మనకి సీక్రెట్ file, secret text. Okay, so I'll give secret here, id వచ్చేసి Sonar Jenkins. Okay, I'll click on add. Okay, ఇక్కడ Sonar Jenkins and we'll say apply and save. Okay, okay, so అది సేవ్ చేసేసినాము. సో విల్ గో టు న్యూ ఐటమ్. నౌ ఐ విల్ సే SonarQube pipeline. Okay, so I'll go for pipeline here. I'll say okay. Okay, so if I go down ikkada we'll go for git SCM. So I'll go for git. Okay, so now repository. Okay, so let us go to the repository. Okay, so ఇది నా repository IT Telugulo with Jaiలో ఉంది ఇది. Okay, so I'm going for the Jenkins file 1. Okay, so మనం Sonar Jenkins అని ఇచ్చినాము అక్కడ, Sonar Jenkins అని ఇచ్చినాము name. Okay, and this is a simple pipeline script. Okay, so where it is just scanning the Maven. Okay, so Maven clean చేసిన తర్వాత it is doing Sonar. Okay, so Sonar plugin యూజ్ చేసుకొని, okay, so whatever the plugin we have like Maven ప్లగిన్ ఏదైతే ఉంటుందో Sonar ప్లగిన్ దాన్ని యూజ్ చేసుకొని మనము వీఆర్ స్కానింగ్ ద కోడ్. ఓకే, సో మన ఏదైతే వెబ్ యాప్ కోడ్ ఉందో ఈ కోడ్ ఇది స్కాన్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఆ జెన్కిన్స్ ఫైల్ -1 అండ్ నా బ్రాంచ్ వచ్చేసి మెయిన్ బ్రాంచ్. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ జెన్కిన్స్ ఫైల్ -1 అని ఉంది. ఓకే, ఆర్ ఎల్స్ ఇఫ్ ఐ గో టు మై అదర్ వన్. ఓకే, సో ఇక్కడ చూడండి జావా వెబ్ యాప్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా నేను జెన్కిన్స్ ఫైల్ అని ఇచ్చిన, దిస్ ఈజ్ మై మెయిన్ branch and this is a Jenkins file. If I click on this, okay, so ఇక్కడ చూడండి సేమ్ థింగ్ Sonar Jenkins అని ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్స్ ప్లగిన్ యూజ్ చేస్తుంది ఇక్కడ. ఓకే, యూ కెన్ గివ్ Sonar ఆర్ యూ కెన్ యూజ్ Maven ప్లగిన్, Sonar Maven ప్లగిన్ అయినా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో నౌ వాట్ విల్ డూ, ఐ విల్ గివ్ దిస్ URL. ఓకే, సో ఈ URLని మనం జెన్కిన్స్లో ఇస్తాము. ఓకే, సో ఐ హావ్ గివెన్ దాట్. ఓకే, సో ఎనీవే ఇట్స్ అ పబ్లిక్ రిపాజిటరీ, నేనేం క్రెడెన్షియల్స్ ఇవ్వట్లేదు. ఓకే, సో నాది వచ్చేసి మెయిన్ బ్రాంచ్, మాస్టర్ కాదు. ఓకే, అండ్ ఆల్సో నా జెన్కిన్స్ ఫైల్ వచ్చేసి జెన్కిన్స్ ఫైల్. ఓకే, సో దిస్ ఈస్ అ జెన్కిన్స్ ఫైల్. ఐల్ సే అప్లై, సేవ్ చేద్దాం. ఓకే, సో నౌ విల్ ట్రై టు బిల్డ్. ఓకే, సో బిల్డ్ నౌ కొట్టినా నేను. ఓకే, సో ఇట్ ఈస్ బిల్డింగ్. లెట్ us go to the output. Okay, so it's just getting all the things. Okay, so అన్ని డౌన్లోడ్ చేసింది, బిల్డ్ సక్సెస్ అని చూపిస్తుంది, ఫినిష్ డేట్ 2021. ఓకే, డేట్ ఇది. ఓకే, సో టోటల్ టైమ్ ఇట్ టుక్ 8 seconds తీసుకుంది. ఓకే, సో ఎందుకంటే లైక్ ఇంతకుముందు ప్రీవియస్ బిల్డ్ చేశాను నేను, అందుకని చాలా తక్కువ టైం తీసుకుంది. ఓకే, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ మైట్ టేక్ అరౌండ్ 30 seconds తీసుకోవచ్చు. ఓకే,
So now if I go to my Sonar Cube, okay, so Sonar Cube projects, okay, so ఇక్కడ చూడండి test 1 passed అని చూపిస్తుంది. Okay, so this is the test 1. Okay, so ఈ test 1 అని ఎట్లా కన్ఫర్మ్ చేస్తాం మనం? If I go here నా pom.xml లో, okay, so ఇక్కడ చూడండి మనం test 1 అని ఇచ్చాం. Okay, so if you want to run this again, I'll edit this. Okay, so I'll go back and what I'll say is I'll say test 2. Okay, so నేను test 2 అని ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను నా నేమ్ని. Okay, then I'll say commit changes. Okay, now again I'll go back to my Jenkins, back to project, build now. Okay, so ఇక్కడ చూడండి Sonar Cube quality gate test 1 passed అని చూపిస్తుంది మనకి ఇక్కడ. Okay, server side processing కూడా success అని చూపిస్తుంది. Okay, so now if you run this test 2, okay, so ఇది test 2 ఇది. Okay, so now it is successful. Okay, so again if I go to my projects, okay, so ఇక్కడ projects అని click చేస్తే ఇక్కడ చూడండి test 2 కూడా పాస్ అయిందని చూపిస్తుంది. Okay, so this is how you can do the scanning. Okay, so ఇక్కడ చూడండి 0 bugs నా కోడ్లో ఏ బగ్స్ లేవని చూపిస్తుంది, 0 vulnerabilities. Okay, so there are no vulnerabilities అంటే మనం ఇక్కడ సెక్యూరిటీ చెక్ చేస్తున్నాం, సెక్యూరిటీ హాట్స్పాట్స్ కూడా చూస్తాం ఇక్కడ. ఓకే, అండ్ ఆల్సో కోడ్ స్మెల్స్ 1 అని చూపిస్తుంది. ఓకే, సో యూ కెన్ చెక్ లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ వీ గాట్. ఓకే, సో దానిపైన క్లిక్ చేస్తే ఓకే, సో యాడ్ అట్లీస్ట్ 1 అసెషన్ టు దిస్ టెస్ట్ కేస్. ఓకే, ఒక అసెషన్ని యాడ్ చేయమని చెప్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. లైక్ మీరు కోడ్ రాసినప్పుడు లైక్ ఎవరైతే కోడ్ రాస్తున్నారో డెవలపర్స్, ఓకే, వాళ్ళు చెక్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే జెన్కిన్స్ ఫైల్ రన్ చేస్తున్నప్పుడు, ఓకే, సో ఇది సక్సెస్ఫుల్ అవ్వడానికి లైక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, సో యూ కెన్ ఆల్సో గివ్ సమ్ టైమ్స్ ఇవ్వచ్చు మనము సోనార్ క్యూబ్లో. ఓకే, సో విల్ సీ హౌ వీ కెన్ గివ్ దాట్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే లైక్ వెనెవర్ లైక్ ఇప్పుడు మనం చేసింది ఏంటంటే లైక్ వీ హ్యావ్ రన్ ఏ పైప్ లైన్ స్క్రిప్ట్. సో ఇట్ విల్ గో ఆన్ లైక్ మనకి అది సక్సెస్ అయిన తర్వాత ఇట్ విల్ గో ఆన్ లైక్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలన్నా వద్దా, అక్కడ మీరు టైమ్ అవుట్ చేయాలి, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ దిస్ క్వాలిటీ గేట్ టు గెట్ సక్సెస్. ఓకే, సో మీరు ఇప్పుడు ఇక్కడ మీకు సక్సెస్ అని వచ్చిన తర్వాతనే ఈ టెస్ట్ పాస్ అయిన తర్వాతనే మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి, అది కూడా మనం సోనార్ క్యూబ్లో కాన్ఫిగర్ చేయొచ్చు. లైక్ హౌ యూ కెన్ డూ దట్ అంటే లైక్ ఇఫ్ ఐ గో టు ది అడ్మినిస్ట్రేషన్, ఓకే, సో ఇక్కడ కాన్ఫిగరేషన్లో యూ విల్ హ్యావ్ వెబ్ హుక్స్. ఓకే, సో వెబ్ హుక్స్లోకి వెళ్ళి క్రియేట్ వెబ్ హుక్స్ కొట్టండి. ఓకే, సో నేమ్ వచ్చేసి ఐఎమ్ గివింగ్ జెన్కిన్స్. ఓకే, సో యూఆర్ఎల్ వచ్చేసి యూ నీడ్ టు గివ్ యువర్ జెన్కిన్స్ యూఆర్ఎల్. ఓకే, సో ఐఎమ్ గివింగ్ మై జెన్కిన్స్ యూఆర్ఎల్ ఇక్కడ. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ మేజర్గా ఏంటంటే లైక్ టు వర్క్ దిస్ వెబ్ హుక్. ఓకే, సో ఈ వెబ్ హుక్ మనకి వర్క్ అవ్వాలంటే సోనార్ క్యూబ్ హైఫన్ వెబ్ హుక్ అని ఇవ్వాలి మనం. ఓకే, సోనార్ క్యూబ్ హైఫన్ వెబ్ హుక్. Okay, so this is the URL and I'm not giving any secrets. Create. Okay, so we have created a secret. Okay, so sorry, we have created a webhook. Okay, so ఇప్పుడు దీన్ని మనము మన పైప్లైన్లో యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇఫ్ ఐ గో టు జెన్కిన్స్ ఫైల్ 1. ఓకే, సో జెన్కిన్స్ ఫైల్ 1లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఈ సేమ్ థింగ్. ఓకే, సో సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్. ఓకే, సో మళ్ళీ అదే రన్ చేస్తున్నాం, కానీ ఇక్కడ ఇంకో స్టేజ్ ఇచ్చినాం మనం. ఓకే, సో క్వాలిటీ గేట్. ఓకే, సో ఈ క్వాలిటీ గేట్ ఏం చేస్తున్నాం అంటే లైక్ మనం వెబ్ హుక్ ఆల్రెడీ ఇస్తాం దీనికి. ఓకే, సో ఇట్ విల్ వెయిట్ ఫర్ 2 minutes. ఓకే, సో 2 minutes వెయిట్ చేసిన తర్వాతనే ఓకే, సో ఇట్ విల్ గో ఫర్ ద క్వాలిటీ గేట్. ఇది సక్సెస్ కాకపోతే ఇట్ విల్ కమ్ అవుట్. ఓకే, సో సక్సెస్ కాకపోతే మనం ఏం చెప్తున్నాం, అబౌట్ ద పైప్ లైన్, మనము పైప్ లైన్ని అబౌట్ చేయమంటాం. ఓకే, సో సెక్యూరిటీ సారీ ఆ క్వాలిటీ గేట్ సక్సెస్ అయిన తర్వాతనే ఇట్ విల్ గో టు ది నెక్స్ట్ స్టెప్, అదర్వైజ్ ఇట్ వోంట్ గో టు ది నెక్స్ట్ స్టెప్. ఓకే, సో విల్ ట్రై టు కాన్ఫిగర్ దాట్, మన జెన్కిన్స్లో కాన్ఫిగర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో బ్యాక్ కాన్ఫిగర్. ఓకే, సో ఇక్కడ విల్ గివ్ ఇట్ యాజ్ జెన్కిన్స్ హైఫన్ 1. ఓకే, సో జెన్కిన్స్ హైఫన్ 1 తీసుకుంటాను నేను, సేమ్ గిట్ రెపో. దెన్ ఐల్ సే బిల్డ్ నౌ. ఓకే, సో ఇట్ జస్ట్ ఫెయిల్డ్. చూద్దాం అసలు ఎందుకు ఫెయిల్ అయిందో ఇది. Okay, unable to find Jenkins file -1. Really? Okay, Jenkins file -1. Okay, so
apply, save. Okay, case sensitive అయింది అక్కడ. Okay, you guys got it. Okay, so build now malli. Okay, so we'll see fourth build. Okay, so now it is building console output. Okay, so it is going good. Okay, so build success అవుతుంది. సక్సెస్ అని చూసి ఇక్కడ చూడండి, స్టేటస్ ఈస్ పెండింగ్, స్టేటస్ ఈస్ కంప్లీట్, కంప్లీటెడ్ క్వాలిటీ కోడ్ ఈజ్, క్వాలిటీ గేట్ ఈజ్ ఓకే. ఓకే, సో ఇది ఓకే అయితేనే ఇట్ విల్ సే యాజ్ సక్సెస్, అదర్వైజ్ ఇట్ విల్ అబార్ట్. ఓకే, లేకపోతే ఇంకో స్టేజ్కి వెళ్ళదు. ఓకే, సో నౌ యూ కెన్ సీ లైక్ రైట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే యూ నీడ్ టు వర్క్ ఆన్ ది సోనార్ క్యూబ్. మీకు టైమ్ అవుట్స్ పైన ఎక్కువ వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దట్ it will be very good for you to work on. Okay, so if I go to projects again, okay, so ikkada chudandi test 2 malli vachindi ikkada. Okay, so if I click on this, okay, passed అని చూపిస్తుంది. Okay, so zero bugs, zero vulnerabilities, zero scans. Okay, so nothing. Okay, so ఏమీ లేదు, passed, all conditions passed అని చూపిస్తుంది. ఓవరాల్ కోడ్కి వెళ్తే ఓకే, సో దిస్ ఈజ్ ఓవరాల్ కోడ్, దిస్ ఈజ్ ద న్యూ కోడ్. ఓకే, సో ఇప్పుడు మనకి బిల్డ్ అయిన కోడ్ ఇది. ఓకే, సో ఇఫ్ ఐ గో బ్యాక్ అగైన్ సోనార్ క్యూబ్. ఓకే, సో ఇక్కడ రండి 1 minute ఎగో చూపిస్తుంది లేటెస్ట్ లాస్ట్ అనాలిసిస్. ఓకే, సో దీన్ని మనం చేసాం ఇప్పుడే. అగైన్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ది టెస్ట్ నేమ్ యూ కెన్ గో అండ్ చేంజ్ దట్. ఓకే, సో మీరు లోకల్లో చేయొచ్చు, నేను ఏంటంటే డైరెక్ట్ చేస్తున్నా ఇక్కడ గిట్ హబ్లో. యూ కెన్ గివ్ ఇట్ యాజ్ టెస్ట్ 3. ఓకే, సో ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ oops, cancel. Okay, so be careful when you are doing this. Okay, so test 3, test 3. Okay, commit changes, then again I'll go back to my Jenkins. I will go to my project, I'll say build now. Okay, so malli build chestunna nenu. Okay, so it will be my 5th build. Okay, so 5th build, it's coming up, console output. Okay, so it is successful already. Okay, so status in progress, success, quality gate is okay. Okay, again if I go back to Sonar Cube, so I click on projects. Okay, so only test 3 వచ్చేసింది. Okay, so if I click on this, okay, it is passed. Okay, నాకు ఇది పాస్ అయిపోయిందని చూపిస్తుంది. Okay, so this is how you can do. Okay, so this is how you can integrate your Sonar Cube. This is how you can install your Sonar Cube. This is how you can enable webhooks on the Sonar Cube. This is how you can do the timeouts, అంటే 2 minutes వెయిట్ చేసిన తర్వాత ఇంకో స్టేజ్కి వెళ్ళడానికి మీరు కోడ్ ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, ఓకే, సో నౌ యూ గైస్ నో వై వీఆర్ యూజింగ్ Sonar Cube అనేది. టు డూ ది కోడ్ క్వాలిటీ చెక్ చేస్తుంది, వల్నరబిలిటీస్ చెక్ చేస్తుంది, అండ్ ఆల్సో కోడ్ ఫార్మాట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. ఓకే, సో క్వాలిటీ చెక్ చేస్తుంది. ఓకే, సో కోడ్ క్వాలిటీ, వాట్ ఎవర్ ద కోడ్ వీఆర్ డెవలపింగ్, అది క్వాలిటీ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు చెక్ యువర్ కోడ్ క్వాలిటీ ఇన్ ది Sonar Cube. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు సీ ఎనీ vulnerabilities or bugs in your code, you can run with the Sonar Cube. I hope you guys have got a clear picture of Sonar Cube. Okay, if you have any queries, post in the Telegram and also comment section. Thanks for watching this video and don't forget to subscribe. Bye.